హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కృష్ణ తల్లి కాబోతుందని తెలిసి ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటాడు మురారి. మరి అసలు ఏం జరిగింది? కృష్ణ తల్లి కావడం ఏంటి? అసలు మరి ముకుంద ఏం చేయబోతుంది? తన అమ్మతనానికి ఎప్పుడు దూరం చేస్తానని ప్రామిస్ చేసుకుంది కదా. ఇక అందుకోసం డాక్టర్ని కూడా కలిసింది కదా. మరి అసలు ఏం జరిగింది? మరి ముకుంద ఏం చేయబోతుంది? మరి కృష్ణ ప్రెగ్నెన్సీ నిలబడేలా చేస్తుందా, లేక కృష్ణ ప్రెగ్నెన్సీ పోయేలా చేస్తుందా? అసలు ఏం జరుగుతుంది? మరి కృష్ణ ఇప్పటికైనా ముకుంద మీద ఒకరేనే నిజం తెలుసుకోబోతుందా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో అసలు ముకుంద కృష్ణ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. నేను అనుకున్న అసలు ఏమీ చేయలేకపోయాను, అసలు కృష్ణ మురారి ఒకటి కాకుండా ఆపలేకపోయాను. కనీసం కృష్ణ తల్లి కాకుండా ఆపితే నా ప్రేమ సగం వరకు గెలిచినట్టే. నేను మురారికి దగ్గర అవుతాను అంటే ఆదర్శని నేను డైవర్ట్ చేయాలి. ఆదర్శని డైవర్ట్ చేయడంతో పాటు మురారి కాన్సన్ట్రేషన్ కూడా నా మీద ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కృష్ణ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి. ఎలాగైనా డాక్టర్ని కలుస్తాను అని చెప్పేసి డాక్టర్ని కలిసి ప్రెగ్నెన్సీ రాకుండా మందులు కావాలి అని చెప్పేసి అది తీసుకొని ఎప్పటికీ తల్లయ్యే అవకాశం కూడా ఉండకూడదు అని చెప్పేసి అనగానే మీరు ఒక మాతృత్వాన్ని ఒక ఆవిడకు దూరం చేస్తున్నారని మీకు అర్థమవుతుందా? మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు అని అనగానే నేను నా అమ్మతనాన్ని నిలబెట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నాను, అంతేకాదు నా ప్రేమను నేను కాపాడుకోవడానికి చేస్తున్నాను. నా బిడ్డ నేను ప్రేమించిన వాడికి మాత్రమే పుట్టాలి, అయినా నేను ప్రేమించిన వాడు వేరేగా దాన్ని అమ్మని చేస్తే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పేసి డాక్టర్కి ఏదో ఒకటి నచ్చ చెప్పి ఆ మందు తీసుకొని అక్కడ నుంచి విరామనవమి సంబరాలు జరిగిన తర్వాత ఇక కృష్ణ ఒకటే వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అయితే అదంతా దానంతటికి కారణం ముకుంద తను ఇచ్చిన టాబ్లెట్ వల్లే అనుకుని చాలా సంతోషపడుతుంది. ముకుంద ఎవరికి తెలియకుండా కృష్ణ కోసం టాబ్లెట్ కలిపి ఇస్తుంది. అయితే ఆ టాబ్లెట్ కలిపి ఇవ్వడంతో అందువల్లే తనకి వాంతులు అయ్యాయని తను చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏంటి కృష్ణ ఏమైంది, అసలు వాంతులు ఎందుకు అయ్యాయి అనగానే అది అత్తయ్య నేను మీకు చెప్పాను కదా, అదే మీరు 9 నెలల్లో ఒక శుభవార్త వింటారు అని చెప్పాను కదా, ఆ శుభవార్త ఇది అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది. ఇదేంటి కృష్ణ సిగ్గుపడుతూ ఈ విషయం చెప్తుంది? నేను ఇచ్చిన టాబ్లెట్ వల్ల ఈ వాంతులు కాలేదా? అంటే కృష్ణ నిజంగానే ప్రెగ్నెంటా? కృష్ణ ప్రెగ్నెన్సీ పోవాలని కదా నేను ఇదంతా చేశాను, కృష్ణ ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాకూడదనే కదా ఇదంతా చేశాను అంటూ ముకుంద ఆలోచనలో పడుతుంది. ఇక ముకుంద అలా ఆలోచనలో పడిన తర్వాత వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది. మీరు అసలు ఏ టాబ్లెట్ ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది అనగానే అది నేను ఇచ్చిన టాబ్లెట్ ప్రెగ్నెన్సీ పోవడానికి కాదు, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ టాబ్లెట్ పనిచేయదు అని చెప్పేసి డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుంద. ఇక ఏం చేయాలో అర్థం కాక కృష్ణ కడుపులోని బిడ్డని ఎలా అడ్డు తొలగించాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది, షాక్లో ఉండిపోతుంది ముకుంద. ఇక అందరూ కృష్ణ తల్లి కాబోతుందని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అసలు నిజంగా కృష్ణ తల్లి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఈ ఇంట్లో ఒక బిడ్డ కేకలు వినబడబోతున్నాయి అనమాట. నాకు చాలా సంతోషంగా ఉందక్క అంటూ రేవతి తన సంతోషాన్ని భవానీతో పంచుకుంటుంది. ఇక భవానీ ఆనందానికి అయితే హద్దు అరుపులు ఉండవు. ఇక్కడ నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నీకు ఏం కావాలన్నా అన్నీ మురారి చూసుకుంటాడు అని చెప్పేసి అనగానే అయ్యో పెద్దమ్మ మీరు నాకు చెప్పాలా, నా భార్య నాకు వారసుని ఇస్తుంది, నేను ఎంత ప్రేమగా అపురూపంగా చూసుకుంటానో మీకు తెలీదా అంటూ ఇక పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఇక నుంచి నువ్వు మెట్లెక్కడానికి వీల్లేదు కృష్ణ అంటూ ముకుంద కళ్ళ ముందే కృష్ణని ఎత్తుకొని మరీ తీసుకువెళ్తాడు. అయితే ఇక ప్రెగ్నెన్సీ పోయేలా నేను చేస్తాను, మీరు సంతోషంగా సంబరాలు చేసుకుంటారా? కృష్ణ ప్రెగ్నెన్సీ పోయి అది ఇంకా ఎప్పటికీ తల్లి కాకుండా తన గర్భసంచికి దెబ్బ తినేలాగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేస్తుంది ముకుంద. మరి అసలు ఏం జరిగింది, మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.